మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థి చెలమల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం వచ్చినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. సాగునీరు, త్రాగునీరు లేకుండా నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏ నాయకుడు పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గం మునుగోడు అని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెలమల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆయన గెలవకపోవచ్చు కానీ ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో పార్టీలను మోసం చేస్తూ, పార్టీ నాయకులను మోసం చేస్తూ, కార్యకర్తలను మోసం చేసిన నాయకుడిని మాత్రం ఆయన ఓడగొట్టడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అప్పటికెళ్ళి భారతీయ జనతా పార్టీలో ఉంటున్నటువంటి క్యాండిడేట్ ఆయన చెప్పినాం, భారతీయ జనతా పార్టీ పోయినాడు. ఇలా కాంగ్రెస్ లో మాట్లాడినట్టు బీజేపీలో మాట్లాడడం చెల్లుబాటు కాదని కూడా మనం ఊహించుకున్నాం. నిండా 90 రోజులు ఉండడు అక్కడ అని కూడా మనం అనుకున్నాం. 90 రోజులు నిండక ముందే మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ చేసిండు. భారతీయ జనతా పార్టీ నేను ఏదో సాధిద్దామని వచ్చిన, బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేద్దామని వచ్చిన, వాళ్ళని జైల్లో పెడదామని వచ్చిన అని చెప్పిండు. మరి జైలు ఎందుకు పెట్టలేకపోయిండో, యుద్ధం ఎందుకు పెట్టలేకపోయిండో, యుద్ధం ఎందుకు చేయలేకపోయిండో అర్థం కాలేదు. ఇట్లాంటి మాయ మాటలు, మోసపూరిత మాటలు చెప్పి కాలయాపన చేస్తూ భారతీయ జనతా పార్టీ నిందించడం మొదలుపెట్టాడు. అయినప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు సావధానంగా ఉండుకుంటూ లాస్ట్ కు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజు ఏమన్నా స్క్రీనింగ్ కమిటీ ఇచ్చినాడు, నేను సత్యంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటా, నా కోసం ఊపిరి ఉన్నంత వరకు, నేను తుది శ్వాస ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. మరి ఇలా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, ఇలా సచ్చిండా మరి తుది శ్వాస ఉందా లేదా మీరు ఆలోచించమంటున్నా. ఇవాళ ఒకటే చెప్తున్నా, రాజకీయంగా మాత్రం తుది శ్వాస మాత్రమే ఈ ఎలక్షన్లు అని చెప్తున్నా. ఇదే చివరి ఎలక్షన్లు కూడా ఆయన కావాలని చెప్తున్నా. మీరు ఆలోచించండి. ఆ రోజుకెళ్ళి నేను కార్తీక్ గురించి కష్టపడి